మేమంతా ఫస్ట్ మాకు ఈ థాట్ రాలేదు. ఏదో సేవా గుణం ఉంది మాలో. స్కూళ్ళకు ప్లేట్లు డిస్ట్రిబ్యూషన్ చేసినా నేను ఇప్పటి నుంచో. కానీ ఏదో అప్పుడప్పుడు అనుకుంటే ఏదో స్కూల్లో మిడ్ డే మీల్కు మధ్యాహ్న భోజనాలకు ప్లేట్లు ఇవ్వడము, ఎవరైనా పిల్లలు బాధలో ఉన్నారంటే వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడము నేను కూడా చేసేవాడిని సర్వీస్లో చేరినప్పటి నుంచి. కానీ ఇక్కడ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ పెట్టి కొంతమందిని సమూహంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాడు ఆయన. మేమంతా సపోర్టర్స్ మాత్రమే, కానీ మెయిన్ పిల్లర్ ఆయన. కాబట్టి మరి అటువంటి వ్యక్తి ఉండడం ఉన్నందువల్లే ఈ యొక్క సంస్థ ముందుకు పోతూ ఉంది. ఆ విషయాన్ని మీకు చిన్నారులు మీకు తెలియజేయాలి కాబట్టి నేను మీకు సభాముఖంగా సాయం సంధ్యా సమయంలో ఆ దేవతలందరి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వయసులో కూడా నన్ను కదిలిస్తాడు. అన్నా పలానా చోట శ్రీరంగయ్య సార్ పలానా పిల్లలకు 3 రోజులు చెప్పండి కేజీబీవీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామంటే సంతోషంగా నేను ఆనందంగా రావడం జరిగింది. అంటే ఎవరినైనా ఇప్పుడు గురఫ్ సార్ వచ్చినాడు సంతోషంగా ఉందని అన్నాడు, విజయలక్ష్మి మేడం వచ్చింది సంతోషం. మేమందరం కూడా ఆయన మమ్మల్ని అందరినీ కదిలించే గుణం ఉంది. ఆ గుణం కూడా ఉండడం ఒక గొప్ప వరం, మా అందరి అదృష్టం అది ఆయన సంస్థను ప్రారంభించడం. మరి ఇటువంటి వ్యక్తులు ఉంటే ఇటువంటి వ్యవస్థలు ముందుకు పోతూ ఉంటాయి. అందుకే కదా మేము కూడా ఇప్పుడు చెప్పినాం, మేము భవిష్యత్తులో ఇదేదో ఇప్పుడు ఏదో ఒక చిన్న బాక్సులు సార్ 500 ఇచ్చినాడు అదే కాదు, ఇంకా ఏదైనా వ్యక్తిగతంగా మీరు ఒక తల్లిలాగా చెప్పింది విజయలక్ష్మి మేడం. ఒక తల్లిగా ఎంటర్ అయిపోయింది ఆమె. మీరు చూసినారా? మేము తండ్రులం, మేమంతా కూడా మీ యొక్క మనసుకు కుమార్తెల కష్ట సుఖాలు మాకు అంతగా తెలియవు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా భార్యతో బాగా పంచుకుంటారు నా బిడ్డలిద్దరు, కానీ నాకు షేర్ చేయరు వాళ్ళ కష్ట సుఖాలు. కానీ తల్లితో చేస్తారు, ఆమెకు కూతురు ఉంది. అట్లా మీరు కూడా ఆ పాత్రలోకి రంగప్రవేశం చేసి దాన్ని ఏమంటారు సార్, పరకాయ ప్రవేశమా